వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా ఉన్నారు. ఈసారి జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు పెద్ద టీమే, ఒక గ్రూపే ఆర్గనైజ్డ్ గా రంగంలోనికి దిగింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ప్రస్తుతం అధికార పార్టీ దగ్గర ఇక ఏ అంశాలు లేవు. పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి లేదు, అప్పులు, సోమాలియా, శ్రీలంక అంటూ విమర్శించడానికి లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ దగ్గర వైసీపీని ఎదుర్కోవడానికి కేవలం రెండే అంశాలు మిగిలాయి. అది ఒకటి తిరుపతి నెయ్యి గురించి, రెండు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతోందో, పూర్తిగా ఆత్మరక్షణలో పడుతోందో, అప్పుడు ఏదో ఒక అంశం తీసుకొని దీనిల మీదే డిబేట్ నడపడం చేస్తున్నారు. గత వారం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్ళీ ఏదో అవుతోందంటూ డిబేట్లు నడిపారు. ఈ హత్యలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్ని, నిందితుల్ని, బెయిల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి డిబేట్లు కూడా పెట్టారు. ఇక ఈ వారం మళ్ళా తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. అయితే ఈసారి మరింత ఆర్గనైజ్డ్ గా మొత్తం నేషనల్ వైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, తిరుపతి లడ్డులో నిజంగానే ఏదో జరగకూడదు జరిగిపోయింది అన్నట్టుగా ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జాతీయ స్థాయిలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న కీలకమైన వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, ట్విట్టర్ లో బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళకి సంబంధించిన అకౌంట్లలో ఈరోజు అందరి అకౌంట్లలో ఒకే రకమైన టెక్స్ట్, ఈ తిరుపతి లడ్డు గురించి ఒకే రకమైన టెక్స్ట్, ఒకే రకమైన కంటెంట్. ఈ టెక్స్ట్ ని ఎవరో పంపిస్తే జస్ట్ వాళ్ళంతా పోస్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. మొత్తం వీళ్ళందరి ట్వీట్లలో కామన్ గా ఏముందంటే 2019-24 మధ్య మీరు తిరుమలకు వెళ్ళి ఉంటే, అక్కడ లడ్డు తిని ఉంటే మీకే క్లియర్ గా అర్థమైపోతుంది అది నెయ్యితో చేసిన లడ్డు కాదు, కెమికల్ తో చేసిన లడ్డు అన్నది మీకు క్లియర్ గా అర్థమైపోతుందని వందల అకౌంట్లలో, ట్విట్టర్ అకౌంట్లలో సేమ్ కంటెంట్, అది కూడా ఏది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లలో సేమ్ కంటెంట్ వచ్చింది. దాంతో పాటు బోలే బాబా అనే కంపెనీ ఈ నెయ్యిని సప్లై చేసింది, 5 ఏళ్ల పాటు సప్లై చేసిందని సిబిఐ కూడా ధృవీకరించింది అంటూ ఒకే రకమైన ట్వీట్లు పెడుతూ ఉన్నారు. ఇంత పెద్ద లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, ఇంత ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పుకుంటున్న వాళ్ళు కనీసం టెక్స్ట్ ను కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఎందుకు పోస్ట్ చేశారు ట్విట్టర్ అకౌంట్లలో అన్నది ఒక ప్రశ్న. వీళ్ళు ఎందుకు చేసి ఉంటారు అంటే వీళ్ళందరినీ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్నారా అన్న అనుమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఎవరో ఏపీ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళందరినీ, కాబట్టి వీళ్ళందరికీ వాట్సాప్ లో ఇక్కడ టైప్ చేసిన, ఏపీలో ఒక పార్టీ టెక్స్ట్ టైప్ చేసిన టెక్స్ట్ ని వాట్సాప్ లో వాళ్ళందరికీ పంపించారు. వాళ్ళంతా మేము పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లం కాబట్టి మాకు మాత్రమే ఎక్స్క్లూజివ్ గా ఈ కంటెంట్ పంపారేమో అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేసేశారు. తీరా చూస్తే వందల అకౌంట్లలో సేమ్ కంటెంట్, ఇక్కడ నుండి వెళ్ళిందా, ఎక్కడి నుండి వెళ్ళిందా అంటే సేమ్ కంటెంట్ పెట్టారు. అంటే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా రింగ్ గా మారి ఎవరో రింగ్ మాస్టర్ ఆడిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో వైసీపీని బదనాం చేయాలి తిరుపతి లడ్డు విషయంలో అన్న కుట్ర జరుగుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ ట్వీట్లు అవంతా అప్రోచ్ అంతా చూస్తూ ఉంటే సేమ్ కంటెంట్, పైగా 2019-2024 కానీ 2019-24 అని వీళ్ళు పోస్టులు పెట్టారు ట్విట్టర్ లో. అంటే పొలిటికల్ మోటివ్ ఏంటో అర్థమవుతోంది. 2019-24 మధ్య వైసీపీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఆర్గనైజ్డ్ గా ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నారనేది కూడా చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది. పైగా బోలే బాబా డైరీ ద్వారా కల్తీ నెయ్యి సప్లై చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కీలకంగా అందరూ తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు ఏకంగా జంతువుల కొవ్వు కలిపారని అలిగేషన్ చేశారు. కానీ ఈ రోజు ఎక్కడా కానీ జంతువుల కొవ్వు అన్న పదమే రావడం లేదు. ఇప్పుడు కల్తీ చేశారు నెయ్యిని అని మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఈ బోలే బాబా కంపెనీ ద్వారా నెయ్యి సప్లై అయింది అంటున్నారు. ఈ బోలే బాబా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిందే వైసీపీ హయాంలో. 2022లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ బోలే బాబా కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అజ్ఞాత వ్యక్తి నుంచి వీళ్ళు సరైన నెయ్యి సప్లై చేయడం లేదన్న ఫిర్యాదు రావడంతో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ హోదాలో విచారణకు ఆదేశించారు. మైసూర్ ల్యాబ్ కు పంపించారు. ఆ తర్వాత ఈ బోలే బాబా కంపెనీని 2022లోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అక్కడ తిరుమలలో ఏ నెయ్యి ట్యాంక్ వచ్చినా కూడా అక్కడ కూడా పరీక్షలు చేస్తారు. తిరుమలలో చేసే పరీక్షల్లో పాస్ అయితేనే అది లడ్డు తయారీకి పంపిస్తారు. వచ్చిన నెయ్యిలో నాణ్యత లోపాలు ఉన్నాయంటూ వెనక్కు పంపడం అన్నది చాలా కాలంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య కూడా 15 సార్లు ఇలాంటి నెయ్యి ట్యాంకుల్ని వెనక్కి పంపించారు. ఏది చంద్రబాబు నాయుడు గారేంలో వెనక్కు పంపించారు అంటే అప్పుడు సప్లై చేసిన వాళ్ళు కల్తీ నెయ్యి, నాణ్యత లేని నెయ్యి సప్లై చేశారు అన్నది తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎలాంటి సప్లై చేసినా అక్కడ పరీక్షలు చేస్తారు కాబట్టి ల్యాబ్ లో తేలంగానే టీడీపీ హయాంలో 15 సార్లు నెయ్యిని వెనక్కి పంపించారు. అదేవిధంగా వైసీపీ హయాంలో 2019-24 మధ్య 18 ట్యాంకుల్ని వెనక్కు పంపించేశారు. పైగా బోలే బాబాకు వైవి సుబ్బారెడ్డికి సంబంధాలు ఉంటే చిన్న ప్రశ్న వైసీపీ అందిస్తోంది. మరి విచారణకు ఎందుకు ఆదేశిస్తారు, బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెడతారు అన్నది దీనికి మాత్రం సమాధానం లేదు. పైగా గత ఏడాది జూలై 23న టీటీడీ ఈఓగా ఉన్న శ్యామలరావు స్వయంగా తిరుమలలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. అందులో జంతువులకు కలిసినట్టు ఎక్కడా లేదు,
కేవలం వెజిటేబుల్ ఆయిల్, డాల్డా ఇలాంటివి కలిసినట్టుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమో జంతువులకో అన్నారు. ఈ రోజు ఇంకా మళ్ళీ లేటెస్ట్ గా అసలు అది నెయ్యి కాదు, కెమికల్ కలిపారు అంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా దేనికి పొందన లేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్టే తప్పుడు రిపోర్టా? మరి ఆ రోజు వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అని ఈవో హోదాలో శ్యామలరావు ఎలా అన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారంగా జంతువులకు కలిసిందన్నారు? మరి ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు ఏదో సిట్టు దాంట్లో ఏదో కెమికల్ కలిసింది అని ఎలా నిర్ధారించింది? ఏ శాంపుల్ ఆధారంగా నిర్ధారించింది? అంటే వ్యక్తుల స్టేట్మెంట్లను ఏపీలో చేస్తున్నట్టుగానే అక్కడ కూడా వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగానే రికార్డ్ చేస్తున్నారా? సో మొత్తం మీద అంత వ్యవహారం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు జంతువులకు కలిపారన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువులకు కలిపారని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అవాస్తవం. అయోధ్యకు పంపిన లడ్డూలో జంతువులకు కలపలేదని నిన్న ఈనాడు పత్రిక ప్రచురించింది. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధం. చంద్రబాబు నాయుడు చెప్పిందన్న నిజమంటే ఎక్కడే కానీ సిబిఐ కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ పత్రికలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జంతువులకు కలిసిందని ఈరోజు మాట్లాడడం లేదు. ఇప్పుడు మళ్ళా కెమికల్ కలిపారు, కల్తీ నెయ్యి అంటూ మాట్లాడుతూ ఉన్నారంటే అంత ఒక ఆర్గనైజ్డ్ గానీ ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అన్నింటికి మించి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నంత మాత్రాన మొత్తం ఆయనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఒక బోర్డు ఉంటుంది, అధికార యంత్రాంగం ఉంటుంది. పైగా ఈ నెయ్యి కొనుగోలు, ఇతర ఆహార పదార్థాల కొనుగోలుకు సంబంధించి ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంది. ఆ కమిటీలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ కమిటీలో సభ్యులుగా ప్రస్తుతం ఐఎండ్పిఆర్ మినిస్టర్ గా ఉన్న పార్థసారథి గారు ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కొనుగోలుకు సిఫార్సు చేశారు. ఏ నెయ్యి ఎలా కొనుగోలు చేయాలన్న దానికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన కమిటీలో వాళ్ళు కూడా సిఫార్సు చేశారు. కానీ వాళ్ళది ఏమీ తప్పు లేదు, కానీ వైవి సుబ్బారెడ్డి అంతా చేశారు అని చెప్తూ ఉన్నారంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలి. 2019-24 మధ్య కరెక్ట్ గా ప్రతి ట్వీట్ లో అదే మాట 2019-24 మధ్య ఏదో జరిగింది అని ప్రతి ట్వీట్ లోనూ ఆ 5 ఏళ్ల పాలన అని చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ గా నడుస్తోంది. మొత్తం వైఎస్ఆర్సీపీని బదనాం చేయాలి. వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని ఇక పరిపాలన పరంగా విమర్శించేందుకు అవకాశం లేదు. గత 5 ఏళ్ల పాలన, ఈ 18 ఏళ్ల పాలన చూసుకున్న తర్వాత ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే స్థిరపడిపోయింది. కాబట్టి పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి లేదు, ఇంకా అప్పులు గిప్పులు అనడానికి లేదు. ఎందుకంటే అప్పుల మోత మోగిపోతోంది. కాబట్టి సింపుల్ గా ఈ ప్రూవ్డ్ కానీ ఏమైనా ప్రచారం చేసుకోవచ్చు. పోలీసులు, సిట్టు అన్ని మన ఆధీనంలో ఉంటే ఇలాంటి వ్యవహారాల్లో ఏ ఆరోపణలైనా చేయొచ్చు. పైగా నెయ్యి కల్తీ అయ్యిందా లేదా అని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎలాంటి నెయ్యి కల్తీ చేశారు, ఎలాంటి నెయ్యి సప్లై చేశారు అని చెప్పడానికి కూడా ఈరోజు ఏమీ లేదు. కానీ దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నప్పుడు ఏ రిపోర్ట్లైనా రావచ్చు, ఏ నివేదికలైనా ఇవ్వచ్చు. అలాంటి అంశం ఆధారంగానే వైసీపీని టార్గెట్ చేయబోతున్నారు. అంటే 2029 ఎన్నికలకు కూడా మళ్ళా తిరుమల లడ్డు, తిరుమల వ్యవహారాలు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, వీటి ఆధారంగానే జగన్ ని ఫేస్ చేయాలనుకుంటున్నారు. కానీ పబ్లిక్ కి సంబంధించిన అంశాల ఆధారంగా, తాము ప్రజలకు చేస్తున్న సర్వీస్ ఆధారంగా, సేవల ఆధారంగా, అమలు చేస్తున్న పరిపాలన పథకాల ఆధారంగా ఎన్నికలకు వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీకి స్కోపే లేదు. అందుకే ఇలాంటి అంశాల్లో టార్గెట్ చేయబోతోంది. అందులో భాగంగానే నేషనల్ వైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మొత్తం టీముని, గ్రూప్ని రింగ్ అయి మొత్తం రంగంలోకి దింపారు అన్నది ఈరోజు ట్విట్టర్లో పోటెత్తుతున్న నేషనల్, అది కూడా ఏపీ వాళ్ళు కాదు, బయట రాష్ట్రాల వాళ్ళు చేస్తున్న ట్వీట్లను బట్టే అర్థమవుతోంది మొత్తం ఒక ఆర్గనైజ్డ్ గా ఈ గేమ్ ఆడుతూ ఉన్నారు ఎవరు అని.